శ్రావణ మాసం చాలా మహత్తరమైన మాసం అమ్మ. ఆకామావైలో లేకపోయినప్పటికీ అంతకంటే కూడా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. అసలు దీనికి శ్రావణము అని పేరు రావడానికి ముఖ్య కారణము విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం అంటే చాలా ప్రియాతి ప్రియం. ఏ పౌర్ణమి శ్రవణ నక్షత్రయుక్తమై ఉంటుందో దాన్ని శ్రావణ మాసము అని పిలుస్తారు. అంటే స్థితికారకుడు విష్ణుమూర్తి. సమస్తమైనటువంటి స్థితి, ఈ భూమి రక్షణ భారము ఎక్కువ ఈ మాసం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మనకి ఎక్కడ చూసినా సరే అంతగా ఆకుపచ్చమయంగా మొత్తం నిండిపోయి ఉంటుంది. ప్రకృతిలో ఉండేటటువంటి ఓషధీ శక్తులన్నీ కూడా అట్లా పెళ్ళుబికి పైకి వచ్చేస్తాయి అనమాట. మొత్తం శ్యామలావృతం అయిపోయి అంతా పచ్చగా అట్లా పరిచి వ్యాప్తి చెంది ఉంటుంది ఈ మాసములో. ఈ శ్రావణ మాసము ఎంత మహత్తరమైంది అంటే మిగతా ఏ మాసాన్నైనా మీరు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక రోజు ఇందులో ఏం మహత్తు లేదు అని చెప్పడానికి ఉంటుంది. కానీ శ్రావణ మాసంలో 30 రోజులు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క తిథి నెల మొత్తము కూడా చాలా గొప్పగా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించబడి ఉంటుంది మన స్మృతులలో. చక్కగా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి దీని ద్వారా. ఆ తర్వాత అసలు మనం మొదలు పెట్టుకుంటేనే శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మిగతా చోట్లకి వెళ్ళేటప్పటికి మీకు మార్గశీర్ష మాసంలో గురువారాలు ప్రధానం, మాఘమాసంలో ఆదివారం ప్రధానం, అదే మీరు కార్తీక మాసానికి వెళ్తే సోమవారం ప్రధానం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీని ప్రత్యేకత ఏమిటి అంటే శ్రావణ మాసంలో 7 వారాల్లో 3 వారాలు చాలా విశిష్టంగా కనిపిస్తాయి. మిగతా వారాల ప్రత్యేకత కూడా కనిపిస్తుంది. విశిష్టంగా మనకి ఖచ్చితంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారం, ఈ 3 కూడా చాలా విశేషంగా కనిపిస్తాయి. శనివారాల్లో మనకి చాలా గొప్పగా వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన జరుగుతుంది శ్రావణ మాసంలో. అంత ఆరాధన ఎట్లా అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడికి కూడా అత్యంత ప్రియమా అన్నట్టుగా ఆ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది కదా, కాబట్టి అంత బాగా ఆయనకు జరుగుతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ మంగళగౌరి వ్రతాలని చాలా విశేషంగా చేస్తారు ఇదే మాసంలో. అలాగే మనకి చక్కగా అద్భుతమైనటువంటి శుక్రవారాలు, ఏది పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం, దాన్ని కూడా చాలా గొప్పగా మనకి నిర్వహించుకుంటారు. పోనీ ఇంతేనా అండి ఇక్కడికైనా అంటే కాదు. శ్రావణ మాసములో మొత్తము ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం వ్రతాలు చేయబడతాయి. ఆ ఏ కోరికైనా తీర్చగలిగేటటువంటి శక్తి ఉన్న మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాసము అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఇంకా ఈ శ్రావణ మాసంలో మనకి నాగపంచమి వస్తుంది, చాలా విశేషము. అలాగే కృష్ణాష్టమి యొక్క స్పర్శ, పరమాత్మ యొక్క స్పర్శ వస్తుంది. అలాగే చక్కగా మనం యజ్ఞోపవీతాలు అన్ని మార్చుకుంటాం. హయగ్రీవ జయంతి, ఆ అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి రక్షాబంధన కార్యక్రమాదులు అయితేనేమిటి, లేదు ఆ మొత్తము మథనము, సాగర మథనము, క్షీరసాగర మథనము జరిగినటువంటి యొక్క మాసము. 14 రత్నాలు ఈ సమయంలోనే ఉద్భవించడం జరిగింది. ఆ తర్వాత ఎంతో విశేషంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని వస్తే తీసుకొని మనందరినీ ఉద్ధరించినటువంటి మాసము కూడా ఈ మాసమే. కాబట్టి ఈ మాసము చాలా విశేషము, చాలా ప్రత్యేకతలతోటి కూడుకొనున్నటువంటి మాసం అమ్మ. గురుగారు, శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి ఎంత చక్కగా తెలియజేశారు అంటే చాలా అద్భుతంగా. అంటే ప్రతి వారము ప్రతి రోజు కూడా చాలా మంచిదని చెప్పి చాలా అద్భుతంగా తెలియజేశారు.